హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా ఇది పేదలకు ఒక గొప్ప వరంగానే చెప్పవచ్చు. చాలామంది పేదలు ప్రతి నెలకు కావలసినటువంటి సన్న బియ్యాన్ని మార్కెట్లోనే కొనుక్కోవడం జరుగుతుంది. అంటే రేషన్లో ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు. అవి నిజంగా వాస్తవానికి ఒక 5%, 10% మాత్రమే తినేవాళ్ళు. మిగిలిన వాళ్ళు బయట వ్యాపారులకి కేజీ 5 రూపాయలకి, 10 రూపాయలకి అమ్ముకునేవాళ్ళు. నాకు తెలిసిన వరకు ఎక్కువ శాతం తినకపోయేది. కానీ ఇలా సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరూ తినే అవకాశం ఉంది. బహిరంగంగా బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి ఉండదు. ఎంతో కొంత కుటుంబానికి కొంత డబ్బు కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది. సరే, ఈ కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందనేది మీకు తెలిసిందే. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే లీడ్ చేస్తుందో ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంతకంటే ముందు కిలో 2 రూపాయలకి బియ్యం, పేదలు ప్రతి ఒక్కరూ ఆహారం తినాలి, ప్రతి ఒక్కరికి ఆహారం అందాలనే ఉద్దేశంతో ఆనాడు మన ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు కిలో 2 రూపాయలకి బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా ఆకలితో ఉండకుండా 3 పూట్ల ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ పథకాలన్నీ కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా బ్లాక్ మార్కెట్లో బియ్యాన్ని అమ్ముకోకుండా వాటిని నివారిస్తూ మనం కూడా సామాజిక బాధ్యతగా బియ్యాన్ని అమ్ముకోవద్దండి, ఖచ్చితంగా తినాలి. ఈ సన్న బియ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ 100కు 100% తింటారు. ఇక బ్లాక్ మార్కెట్లో అమ్మే పరిస్థితి ఉండదు. చాలామంది వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని పౌల్ట్రీలకి, తర్వాత బాయిలర్ కోళ్ళ మేత కోసం, ఇతరత్ర వాటి కొరకు వీటిని ఇంతకుముందు వినియోగించేది. ఇవి సన్న బియ్యం కాబట్టి ప్రతి ఒక్కరు తింటారు. ప్రతి ఒక్కరికి కుటుంబానికి ఎంతో కొంత డబ్బులు కూడా సేవ్ అని అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మన హుజూర్నగర్లో సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభించినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అక్కడ వీడియో తీయడం జరిగింది. మీరు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా తీసినవి. నేను కూడా ఈరోజు రేషన్ షాప్కి వెళ్ళి ఇంతకుముందే మాకు 2 రేషన్ కార్డులు ఉన్నాయండి. నా తల్లిదండ్రులకు, నా భార్య పిల్లలకు. మేము సన్న బియ్యం తీసుకొని వచ్చాను. ఇంతకు మునిపే బియ్యం అయితే బాగానే ఉన్నాయి. కొంత హెచ్ఎంటీ రైస్, కొంత సాంబార్ రైస్, ఇట్లా 2 బ్యాగులుగా వేరు వచ్చాయి. నాకైతే సాంబార్ బియ్యమే వచ్చినాయండి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రభుత్వం అయినా కానీ, అది ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు మేలు చేస్తే ప్రజలు వారి పట్ల కృతజ్ఞతతో ఉంటారు. ఇలా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు నిజంగా అందాలని ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఇక ఎప్పుడు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్మటం లాంటివి చేయొద్దని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.